హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చాలా టేస్టీగా బిర్యానీ చేశానండి. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంట్లో అందరం కలిసి ఉన్నాం కదా, అది తినాలనిపించింది. అందులో మా పండు బర్త్డే కూడా ఉండే. బర్త్డే సందర్భంగా చికెన్ బిర్యానీ చేయ మమ్మీ అని చెప్తే నేనైతే చికెన్ బిర్యానీ చేశాను. అయితే ఎలా చేశానో మీతో కూడా చెప్తానండి. ముందుగా అయితే చికెన్ తీసుకొని, ఇదైతే 2 kgs చికెన్ అది తీసుకోవాలి. అందులో దాల్చిన చెక్క, మసాలా, మన బిర్యానీలో ఉండే అవన్నీ ఉంటాయి కదండి. అవన్నీ అయితే మనమైతే మన క్వాంటిటీకి తగ్గిన విధంగా వేసుకోవాలి ముందుగా చికెన్లో. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఇది ఊర్లలో చాలా ఫ్రెష్గా దొరుకుతుంది కదా, మంచిగా ఉంటుంది ఇంకా స్మెల్. అయితే పుదీనా వేసుకున్న తర్వాత ఆనియన్స్, ఒక 3 ఆనియన్స్ అయితే వేసుకున్నాను నేను. ఎందుకంటే కూర ఎక్కువ ఉంది కదా, కొంచెం గ్రేవీ కూడా అవసరం ఉంటుందని చెప్పి ఆనియన్స్ అయితే వేసుకున్నాను. అలాగే 3 టమాటోలు అండి, 3 టమాటోలు అయితే సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. నేనైతే దీంట్లోకి స్పెషల్గా సూప్ అయితే ఏం చేయట్లేదు, అలాగే తినేయాలి కాబట్టి. ఇంకా మాకు లేట్ అయిపోయిందని చెప్పి అలాగే తిందామని చెప్పి నేనైతే సూప్ ఏం చేయలేదండి. చికెన్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి, క్వాంటిటీ తగిన విధంగా మరి వేసుకున్న తర్వాత గరం మసాలా మనం ముందుగా అయితే దంచకుండా వేసుకున్నాం కదండి బిర్యానీ కోసం. ఇప్పుడైతే కొంచెం దంచిన మసాలా అయితే వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పిండి, బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేయొచ్చు, కానీ నేనైతే వేయలేదు. లాస్ట్లో అయితే చికెన్కి తగినంత విధంగా మనమైతే కారం యాడ్ చేయాలి. ఇందులో మళ్ళీ వేయం కాబట్టి ఒకేసారి మన టేస్ట్కి తగినంత విధంగా మనం ఎంత స్పైసీలో తినగలుగుతామో అంతే స్పైసీనెస్తో మనమైతే కారం అయితే వేసేసుకోవాలి. మాకు చికెన్ ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే ఒక 4 స్పూన్స్ అయితే వేసుకున్నాను అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇది ఫ్రెష్ది అయితే ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది, సూపర్ స్మెల్ వస్తుంది అసలు బిర్యానీకి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే కొంచెం ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది కదా. పేస్ట్ వేసుకున్న తర్వాత లాస్ట్లో మనమైతే ఇంట్లో ఉంటే గడ్డ పెరుగు ఉంటుంది కదండి, గడ్డ పెరుగు అయితే ఒక 2-3 స్పూన్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. చికెన్ చాలా స్మూత్నెస్తో చాలా టేస్టీగా ఉండాలంటే పెరుగు అయితే కంపల్సరీ. పెరుగు ఎందుకంటే జ్యూసీగా ఉంటే మళ్ళీ ఇవి సూప్ వేసుకోవాల్సిన అవసరం కూడా రాకుండా తినగలుగుతాం. లాస్ట్లో అయితే నేను మర్చిపోయాను, కరివేపాకు స్టార్టింగ్లో వేసిన, మొత్తం అయితే కలపలేదు కాబట్టి లాస్ట్లో కరివేపాకు, ఆయిల్ కూడా మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం అయితే ఏముండదండి. మన బగారా రైస్కి ఎంత వేసుకోగలుగుతామో అంతే వేసుకుంటే సరిపోతుంది. అయ్యో, ఇందులో నేనైతే పసుపు వేయడం మర్చిపోయాను కదా, పసుపు కూడా యాడ్ చేయాలి. మొత్తం అయితే ఒకసారి కలిపేసుకుందాం. ఆయిల్ సరిపోయిందా లేదా అని కలిపిన తర్వాత తెలిసిపోతుంది మనకి, చెక్ చేసుకుంటే. అయితే ఎక్కువ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేశాను బిర్యానీ, మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా తక్కువ టైమ్స్ చేశాను. కానీ ఈసారి ఇక్కడ మా పండు వాళ్ళు ఊకడుతున్నారని చెప్పేసాను. లాస్ట్లో అయితే పసుపు అయితే యాడ్ చేసేసాను. నేను మర్చిపోయాను, కలిపేటప్పుడు నాకు కలరు గ్రీన్లో కనిపించట్లేదు, ఏంటి ఎల్లోలో అని చూస్తే అప్పుడు గుర్తొచ్చింది. అందుకోసం అయితే లాస్ట్లో యాడ్ చేసి ఇదైతే కొంచెం సేపు బాగా కలిపేసుకోవాలి. ముక్కలకి మొత్తం కారము మసాలా పట్టాలి కాబట్టి లాస్ట్లో లెమన్ కూడా యాడ్ చేయండి. మొత్తం కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందాం. ఇలా కలిపేసుకొని ఒక 1/2 అవర్ తర్వాత బిర్యానీ స్టార్ట్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది అయితే బాస్మతి రైస్ 2 kgలు, 2 kgల బాస్మతి రైస్ నీట్గా వాష్ చేసేసిన తర్వాత మనమైతే పొయ్యి మీద పెట్టేద్దాం.
పొయ్యి మీద పెట్టే ముందు ఇందులో ఒక స్పూన్ ఆయిల్, మసాలాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు వేసి మంచిగా అయితే కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టాలండి. నేనైతే ఇందులో లెమన్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే లెమన్ వేయడం వల్ల అన్నం అయితే పొడి పొడిగా ఉంటుంది. చూడండి మన బిర్యానీ అయితే మస్తు అంటే మస్తు సూపర్గా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. అసలు నేనైతే ఎప్పుడు బిర్యానీ చేసినా కానీ అసలు చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి మన బిర్యానీ అయితే ఎంత కలర్ఫుల్గా, ఎంత పూలుగా ఎలా బాగుందో చూడండి. అసలు ఒక్క మెతుకు కూడా అనుకోకుండా పొడి పొడిగా చాలా అంటే చాలా టేస్టీగా అవుతుంది. నాకు తెలిసి అయితే బిర్యానీలో కారం, ఉప్పు కరెక్ట్ క్వాంటిటీలో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు చూడండి ఇదైతే మొత్తం చికెన్ 2 kgs, బాస్మతి రైస్ 2 kgs కదా. మాకైతే నైట్ తినంగా మార్నింగ్ కూడా వచ్చింది అన్నం అయితే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందంటే అసలు చాలా అంటే చాలా బాగుంది. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు. మనం చేసిన ఫుడ్ చాలా బాగుంది అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే నా ప్లేట్, అందరు తినేసారు ఇంట్లో, లాస్ట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇంకా నేను కూడా తినేసానంటే కంప్లీట్ అయిపోతుంది. ప్లీజ్ అండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బిర్యానీ చాలా చాలా వెరైటీస్తో చేయొచ్చు. మనకు ఎలా నచ్చితే, మనం ఎలా తినగలిగితే అలా అంత టేస్ట్తో చేసుకోవచ్చు అండి నాకు తెలిసి అయితే. చూడండి నేనైతే తింటున్నాను, చాలా సూపర్ అంటే సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.